వెల్కమ్ టు 9 వైబ్స్. పార్లమెంటు ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. పెద్దపల్లి లోక్సభ స్థానంలో త్రిముఖ పోరు నెలకొంది. 3 ప్రధాన పార్టీలు ప్రచార స్పీడును పెంచాయి. 3 పార్టీల అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో ప్రచారంలో ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. ప్రతి ఒక్కరిని కలిసి ఓటును అభ్యర్థిస్తున్నాయి. ఈ 3 పార్టీల నాయకులు గెలుపుపై ధీమాని వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 3 పార్టీల అభ్యర్థులు గత 15 రోజుల నుండి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ఇక్కడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకుంది. ప్రతిపక్ష పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. కాంగ్రెస్ టికెట్ విషయంలో మొదట విభేదాలు ఉన్నప్పటికీ తర్వాత సద్దుమణిగాయి. ఇప్పుడు లోక్సభ పరిధిలోని 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్నారు. అత్యధికంగా ఓట్లని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి అన్ని పార్టీలు. వంశీకృష్ణ నాన్న, పెదనాన్న ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. దాదాపుగా అసెంబ్లీ కేంద్రాలతో పాటు మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ పైన విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు ప్లాన్ చేశాయని కాంగ్రెస్ నేతలు బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈయన గతంలో సింగరేణి కార్మికుడు కావడంతో సింగరేణి కార్మికుల ఓట్లు తమకే వస్తాయని ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొత్త ఉద్యోగాల కల్పన, కార్మికుల సమస్యలను పరిష్కరించమని ప్రస్తావిస్తున్నారు. తమ ఉద్యమం కారణంగానే సింగరేణి ప్రైవేటీకరణ కాలేదని సమావేశాలలో గుర్తు చేస్తున్నారు. 6 గ్యారంటీలు అటక్కెక్కాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. రైతులకు ఇబ్బందులు వచ్చినా అటువైపు చూడని కాంగ్రెస్కి గుణపాఠం తప్పదని కొప్పుల విమర్శిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పూర్తిగా మోదీ హవానే నమ్ముకున్నారు. ఆయన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. కుటుంబ పార్టీలు అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠం తప్పదని అంటున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు ఓటు వేసినా వృధా అని విమర్శలు చేస్తున్నారు. ఈ 3 పార్టీల అభ్యర్థులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ముగ్గురు మూకుమ్మడిగా ప్రజాక్షేత్రంలో దూసుకుపోతూ అగ్గిరాజేస్తున్నారు. ఒకరు మోదీ గాలి అంటే మరొకరు 6 గ్యారంటీలు అని, మరొకరు ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకున్నారు. గెలుపు ఎవరిదో నిర్ణయించేది మాత్రం ప్రజలే సుమా.